సో ఈ వీడియో చాలా 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 ఇంపార్టెంట్. డోంట్ స్కిప్ ఇట్. ఓకే. అండ్ నెక్స్ట్ ఎవరైనా జాబ్ కోసం ప్రయత్నిస్తుంటే మన ఐటీ జాబ్లో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఫస్ట్ పాయింట్, ఓకే, ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే మేము ఆర్గనైజేషన్స్తో టైఅప్ అయ్యాము, ఎక్స్పీరియన్స్ పీపుల్కి మేము జాబ్ ఇప్పిస్తాము డైరెక్ట్గానంటే ఇట్స్ ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే. ఈవెన్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అవర్ హెచ్ఆర్ టీమ్, డైరెక్ట్గా జాబ్ ఇప్పిస్తారా సార్, డైరెక్ట్గా జాబ్ అవకాశం వచ్చే అవకాశం ఉంటుందా? ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే అండి, డూ రిమెంబర్, ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే డైరెక్ట్గా టైఅప్ అవకాశాలు తీసుకురావడానికి మాత్రం ఏ ఆర్గనైజేషన్స్తో ఏ ఇన్స్టిట్యూట్కి మాత్రం టైఅప్ ఉండదు, స్పెషల్లీ ఫర్ ద ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. ఫర్ ఫ్రెషర్స్ ఎస్, వెరీ వెరీ బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాళ్ళు స్టార్టప్స్తో కానీ ఎంఎన్సీస్తో కానీ టైఅప్ అయ్యేసి డ్రైవ్లు కండక్ట్ చేసుకొని వాళ్ళకి స్కిల్డ్ పీపుల్ని హైర్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. బట్ ఎక్స్పీరియన్స్ పీపుల్కి ఎవరు ఇయ్యరండి, డెఫినెట్లీ. ఓకే, ఇఫ్ యూ ట్రస్ట్ మీ ఆర్ నాట్, బట్ ఇట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. బట్ జాబ్ అసిస్టెంట్స్ అన్నారు కదా సార్, మరి మీరు కూడా జాబ్ అసిస్టెంట్స్ అంటే ఏంటి? ఓకే, సిన్స్ 5 years వీ హ్యావ్ ప్లేస్డ్ మెనీ పీపుల్, బట్ కాల్స్ వచ్చే అవకాశం మాత్రం మన చేతుల్లో ఉండదు. కాల్స్ రావటం అనేది మార్కెట్ డిపెండెన్సీ బేస్ చేసుకుని ఉంటుంది. అండ్ నెక్స్ట్, హౌ ఆర్ వి డిజైనింగ్ అవర్ ప్రొఫైల్, లింక్డ్ఇన్లో కానీ నౌకరీలో కానీ. బట్ ఆ సైడ్లో మనం హెల్ప్ చేయగలం. నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్, మరి కెరియర్ గ్యాప్ ఉంది మాకేంటి, నెక్స్ట్ నేను ఎలా హెచ్ఆర్కి ఆన్సర్ చెప్పుకోవాలి, ఎక్కడ వర్క్ చేసిన అని చెప్పుకోవాలి. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, నెంబర్ ఆఫ్ కన్సల్టెంట్స్ వేర్ దే కెన్ ప్రొవైడ్ ద డాక్యుమెంటేషన్స్. You can directly ask if you have any references, or contact our HR team. They will have the references. Okay, next, మన సర్వీస్ నో ఆర్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్కి వచ్చినా కూడా దేర్ ఆర్ బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూషన్స్ అరౌండ్, అండ్ వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు. బట్ పక్క ఇన్స్టిట్యూట్స్కి మన ఇన్స్టిట్యూట్ డిఫరెన్స్ ఏంటి? ఓకే, ఫ్రమ్ స్క్రాచ్ ఐ వుడ్ లైక్ టు టేక్ ద సెషన్స్ అండ్ అసైన్మెంట్ సెషన్స్ ఉంటాయి. సో ఒక 3 years ఆర్ 4 yearsకి స్కిల్స్ ఎంతవరకు అవసరం అంతవరకు మేనేజబుల్ ఉంటుంది మన దగ్గర సబ్జెక్ట్. నెక్స్ట్ స్టెప్, ఇంపార్టెంట్ స్టెప్, అసలు ఇంటర్వ్యూలు ఎలా అటెండ్ అవ్వాలి సార్? వెరీ బిగ్గెస్ట్ స్టెప్ ఈజ్ ఇంటర్వ్యూ అటెండెన్స్. నేను ఇంటర్వ్యూ ఎలా ఇవ్వాలి? నాకు ఇంటర్వ్యూ అంటే భయం సార్. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ 2-3 ఇంటర్వ్యూలో మేబీ మీరు ఇబ్బంది పడుతుండొచ్చు, బట్ తర్వాత ఈజీలీ యూ విల్ గెట్ ఇట్. బట్ మన ఇన్స్టిట్యూషన్ సైడ్ నేను ఏం చేస్తానంటే, usually I do take the mock interviews for my batch students.